కుడి ప్రక్క ఒక దొంగ, ఎడం ప్రక్కన ఒక దొంగ, ఇద్దరు పాపుల మధ్యలో చనిపోయి ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు కదా. అందుకని ఇద్దరి మధ్యలో ఉండి నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని కోరుకుంటాను. దిస్ అ వెరీ ఫన్నీ ఇన్సిడెంట్. నిజంగా జరిగిన సంఘటనే కానీ కొంచెం హాస్యాస్పదంగా మనకు అనిపిస్తున్నప్పటికీ, పాస్టర్ గారు బాధించబడిన వ్యక్తి, అటు ఇటు ఉన్నవారు బాధకులు. చూడండి, బోధకులు కొన్నిసార్లు బాధకుల బారిన పడిపోతూ ఉంటారు. బోధకులే కాదు, అందరికీ కూడా బాధకులు ఉంటారు కదండి. మన జీవితాల్లో కొంతమంది మనకి చెవులో జోరీగలాగా, చెప్పులో లేకపోతే కాళ్ళు ముళ్ళులా తయారయ్యి కొంతమంది మనల్ని బాధిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలంగా బాధించబడితే పర్వాలేదు కానీ బాధకులుగా మాత్రం మనం ఉండకుందుము గాక. ఆమేన్. బాధించే వారిలో మనం ఉండద్దు. ఒకవేళ బాధించబడితే పర్వాలేదు. ఎందుకో తెలుసా? బాధించబడే వారి పక్షంగా దేవుడు ఉంటాడంటండి. హల్లెలూయా. నీ ఒకవేళ బాధించబడుతున్న వ్యక్తివైతే, ఇఫ్ యు ఆర్ బీయింగ్ ట్రబుల్డ్ బై సమ్వన్, ఎవరైనా నిన్ను టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ సూటి